ఈరోజు పాలిటీలోని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి కొన్ని బిట్స్ నేర్చుకుందాము. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ నియామకం. ఆర్టికల్ 165 క్లాస్ 1 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు. అడ్వకేట్ జనరల్ను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి గల అర్హతలున్న వ్యక్తినే అడ్వకేట్ జనరల్గా నియమించవలసి ఉంటుంది. ఎవరినండి? ఆయనకు హైకోర్టుకు న్యాయమూర్తిగా పనిచేసేంత అర్హత ఉండాలి. నెక్స్ట్, ఈ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ యొక్క విధులు. ఆర్టికల్ 165 క్లాస్ 2 ప్రకారం న్యాయపరమైన అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం అడ్వకేట్ జనరల్ బాధ్యత. గవర్నర్ అప్పగించిన న్యాయ సంబంధమైన విధులను కూడా నిర్వర్తించాలి. రాజ్యాంగం ద్వారా కానీ మరే విధమైన శాసనాల ద్వారా కానీ తనకు సంక్రమించిన ఇతర బాధ్యతలను కూడా అడ్వకేట్ జనరల్ నిర్వర్తించాలి. ఆర్టికల్ 177 ప్రకారం అడ్వకేట్ జనరల్ శాసనసభ సమావేశాల్లోనూ, శాసన పరిషత్ ఉన్నట్లయితే శాసన పరిషత్ సమావేశాల్లోనూ తాను సభ్యునిగా ఉన్న అన్ని సభా సంఘ సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే ఈ ప్రకటన క్రింద అతనికి ఓటింగ్లో పాల్గొనే హక్కు లేదు. సమావేశాల్లో పాల్గొనవచ్చు కానీ ఓటింగ్లో పాల్గొనే హక్కు లేదు. ఇతని శాలరీ. ఆర్టికల్ 165 క్లాస్ 3 ప్రకారం గవర్నర్ అభిష్టం మేరకే అడ్వకేట్ జనరల్ తన పదవిలో కొనసాగుతాడు. అంటే గవర్నర్ ఇష్టం మేరకు ఉంటుంది. ఏజీ ఎంతకాలం పదవిలో ఉండాలో అప్పుడు తొలగించాలనేది పూర్తిగా అడ్వకేట్ జనరల్ని తొలగించాలనేది పూర్తిగా గవర్నర్ ఇష్టం. ఇతనికి నిర్ణీత పదవీ కాలం లేదు. ఆయన వేతనం, ఇతర జీతభత్యాలను మొత్తం గవర్నర్ నియమిస్తాడు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.